థియేటర్లో జరిగిన ఘటన బాధాకరం. నేను చట్టాన్ని గౌరవిస్తా, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానన్న అల్లు అర్జున్. అల్లు ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖులు. ఐకాన్ స్టార్ ని కలిసిన పుష్ప సినిమా యూనిట్. మద్దతు తెలిపేందుకు వస్తున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు. సినిమా ఎప్పుడూ భావోద్వేగాల యుద్ధభూమే. దేశభక్తి, ఐక్యతను సినిమా ప్రేరేపిస్తుంది. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్. అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం దారుణం. థియేటర్లో భద్రత బాధ్యత పోలీసులదే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కామెంట్స్. కావాలనే అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అతని ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. సినీ రచయిత చిన్ని కృష్ణ కామెంట్స్. ఆర్డర్ కాపీ అందిన వెంటనే రాత్రే రిలీజ్ చేయాలి. జైలు అధికారులు అలా చేయలేదు. లీగల్ గా ముందుకెళ్తామన్న అల్లు అర్జున్ తరఫు లాయర్. ఇవాళ కడప జిల్లాలో నీటి సంఘాలకు ఎన్నికలు బహిష్కరించాలని వైసీపీ నిర్ణయం. పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. కర్నూలు జిల్లా కలుగొట్లలో ఉద్రిక్తత. సాగునీటి సంఘం ఎన్నిక దగ్గరికి వెళ్లిన చెన్నకేశవరెడ్డి వెళ్లిపోవాలని మాజీ ఎమ్మెల్యేను హెచ్చరించిన పోలీసులు. నేడు న్యాయశాఖ దగ్గరకు కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా. ఈరోజు డ్రాఫ్ట్ పై సమీక్షించనున్న సీఎం రేవంత్. అనంతరం న్యాయశాఖకి పంపనున్న రెవెన్యూ శాఖ. ఖానాపూర్లో సీతక్క పర్యటన. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో తనిఖీ. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి. ఇవాళ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన. వేరువేరుగా పర్యటించనున్న భట్టి, పొంగులేటి, తుమ్మల. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మినిస్టర్స్. కాసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు. మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడే సీఎం. సాయంత్రం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో పర్యటన. రెండో రోజు పోలీస్ కస్టడీలో విజయ్ పాల్. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో ప్రశ్నల వర్షం. తిరుమలలో సిట్ బృందం పర్యటన. శ్రీవారి ఆలయంలో పోర్టు చెంతకు టీం. లడ్డూ ప్రసాదాల తయారీ, నెయ్యి ట్యాంకర్ల పరిశీలన. టమోటా ధరలు పెంచిన ఏపీ ప్రభుత్వం. కేజీ 8 రూపాయలకు కొనుగోలు చేయాలి. అధికారుల్ని ఆదేశించిన అచ్చెన్నాయుడు. నల్గొండ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు. దామరచర్ల మండల కేంద్రంలో ఏటీఎం చోరీ. ఎస్బీఐ ఏటీఎంలో 20 లక్షలు మాయం. గాజువాకలో అగ్ని ప్రమాదం. కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. ప్రయాణికులకు తప్పిన ముప్పు. శ్రీకాళహస్తిలోని రివర్ వ్యూ హోటల్ దగ్గర ఉద్రిక్తత. అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు అధికారుల యత్నం. హోటల్ దగ్గరికి చెంచురెడ్డి, మధుసూదన్ వర్గీయులు. పాడేరు ఏజెన్సీలో పొగ మంచు అందాలు చూసేందుకు తరలివస్తోన్న పర్యాటకులు. మేఘాల కొండ దగ్గర సందడి. తిరుమలలో భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 9 గంటల టైం. 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి అస్వస్థత. ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో చికిత్స. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు.